భారతీయ సమాజంలో అనాది నుంచి నాట్యం ఒక ముఖ్యమైన భాగంగా ఉంటూ వచ్చింది. సింధు నాగరికత తవ్వకాలలో కూడా ఒక నాట్యకత్తె విగ్రహం బయటపడిందని మనందరికీ తెలుసు. దీనిని బట్టి భారతీయ నాట్యం ఎంత పురాతనమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రతి పురాతన దేవాలయంలో ఏదో ఒక పేరు మీద నాట్య మండపాలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. భారతీయ మహిళలు అనాది నుండి చాలా ఎక్కువగా నాట్యాన్ని సాధన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ నాట్యం కేవలం వీక్షకులకు ఆనందాన్ని, వినోదాన్ని అందించటానికేనా, లేక ఇంకేమైనా మార్మిక విషయాలు దాగి ఉన్నాయా అనే ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. జూలై 4, 2012 స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఆల్ప్స్ పర్వతాల కింద ఏర్పాటు చేసిన లార్జ్ హార్డన్ కొలైడర్ అనే 27 కిలోమీటర్ల అయస్కాంత క్షేత్రంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయోగాల తరువాత ద యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అలియాస్ సెర్న్ దైవకణాన్ని కనుగొన్నట్టు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. యాటమ్స్ లేదా పరమాణువులలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అనే పార్టికల్స్ ఉంటాయని మనందరం హై స్కూల్ భౌతిక శాస్త్రంలో చదువుకున్నాం కదా. ఈ పార్టికల్స్తో పాటు హిగ్స్ బోసన్ అనే మరొక పార్టికల్ కూడా ఉందని, ఈ బోసన్ పార్టికల్ ప్రోటాన్ కంటే 138 రెట్ల అధిక ద్రవ్యరాశి కలిగి ఉంటుందని, ఈ బోసన్ పార్టికల్ పరమాణు కేంద్రకంలో చేసే సహజ భ్రమణాల మూలంగానే న్యూట్రాన్, ప్రోటాన్ లాంటి ఇతర పార్టికల్స్ తమ ద్రవ్యరాశిని పెంచుకోగలుగుతున్నాయని ఈ ప్రయోగం రుజువు చేసింది. ఇలా పోగుపడుతున్న ద్రవ్యరాశి మూలంగానే పార్టికల్స్ పరమాణువులని, పరమాణువులు అణువులని, అణువులు మూలకాలని, మూలకాలు పదార్థాలని, కణాలని, కణజాలాలని, ఆఖరిగా ఈ సృష్టి మొత్తాన్ని అస్తిత్వంలోకి తీసుకొస్తున్నాయని ఈ ప్రయోగం యొక్క సారాంశం. 2012లో ఈ ప్రయోగానికి నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతి కూడా వచ్చింది. ఈ దైవకణానికి బోసన్ అనే పేరుని మన శాస్త్రవేత్త సత్యేంద్ర బోస్ గారి జ్ఞాపకార్థం పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రయోగానికి నాట్యానికి ఏమిటి సంబంధం అనే ప్రశ్న చాలామందికి వచ్చి ఉండాలి. అవును, ఈ ప్రయోగానికి నాట్యానికి పెద్ద సంబంధమే ఉంది. ఈ పరమాణు కేంద్రకంలో ఈ దైవకణం చేసే రకరకాల భ్రమణాలనే అనుకరిస్తూ భారతీయ నాట్య శాస్త్రంలోని ముద్రలను ఆవిష్కరించటం జరిగింది. ఈ శాస్త్రాలని ఆవిష్కరించిన యోగులు, తపస్సంపన్నులకు కేవలం భారతీయ సమాజమే కాదు, పూర్తి మానవజాతి సాష్టాంగ ప్రణామం చేయాల్సి ఉంటుంది. ఈ నాట్యాలని శాస్త్రీయంగా నేర్చుకొని సాధన చేయటం ద్వారా వారి శరీరాలని మొత్తంగా ఈ సృష్టికే మూలమైన అణువులలోని పార్టికల్స్తో లయం చేస్తూ చాలా సహజ సిద్ధంగా ఈ సృష్టిని ఆస్వాదించగలుగుతారు. భారతదేశంలో నాట్యానికి నటరాజస్వామి దేవుడని మనందరికీ తెలుసు. శాస్త్రీయ నాట్యం సాధన చేసేవాళ్ళంతా మొదటగా నటరాజ విగ్రహానికి నమస్కరించి ఆ తరువాత మాత్రమే తమ రోజువారీ సాధనను ప్రారంభిస్తారు. అయితే ఈ నటరాజ విగ్రహాన్ని మీరెప్పుడైనా గమనించారా? మీరు సరిగ్గా గమనిస్తే ఒక వృత్తాకార చట్రంలో నాట్యముద్రలో ఉన్న నటరాజును మీరు చూడొచ్చు. ఈ నటరాజ విగ్రహంలోని ఈ వృత్తాకార చట్రం పరమాణు కేంద్రకాన్ని సూచిస్తుంటే, అందులో నాట్యముద్రలో ఉన్న ఆ నటరాజు ఈ దైవకణాన్ని సూచిస్తుంది. మన తెలుగు వాళ్ళ నాట్యమైన కూచిపూడిలో భాగమైన మువ్వగోపాల పాదాలు అనే ముద్రలు పరమాణు కేంద్రకంలో ఈ దైవకణం యొక్క విన్యాసాలే. ఈ మువ్వగోపాల పాదాలను మనకందించిన క్షేత్రయ్యకు శతకోటి వందనాలు. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉన్న సెర్న్ ప్రధాన కార్యాలయంలో నటరాజ విగ్రహాన్ని ఉంచటానికి కారణం కూడా ఇదే. భారతదేశంలో నటరాజస్వామికి అతిపెద్ద గుడి ఉన్న చిదంబరం పేరు చెబితే మనందరకు గుర్తుకు వచ్చే చిదంబర రహస్యం కూడా ఇదే. ఈ దృగ్విషయాన్నే తెలియజేస్తూ చిదంబరం గర్భగుడిలో
ఏ విగ్రహం లేని ఖాళీ గర్భాలయం కొన్ని తోరణాలతో మాత్రమే దర్శనమిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.